ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సోదమ్మ చెప్పినట్టు దాన్ని నేను రక్షించుకోగలను. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది, వివరాలేమో ఎవరికీ తెలియవు. వదిలేసి భారం అంత దేవుడి మీద వేసి ఇక్కడే నిరీక్షిస్తూ కూర్చోనా. భయానికి గుండాగి చచ్చేలా ఉన్నాను. వెతుకుతాను, మళ్ళీ నా కూతురుతోనే ఇంటికి తిరిగి వస్తాను. బాయ్ ధరణి. బాయ్. గుడ్ బై. గుడ్ బై ధీరజ్. టేక్ కేర్. మనం మళ్ళీ కలవకపోవచ్చు. ఇదే మన లాస్ట్ మీటింగ్ కావచ్చు. బాయ్. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. లాస్ట్ మీటా? ఏం మాట్లాడుతున్నావే? కలవకుండా ఎక్కడికి పోతాం? మనం పెళ్లిలో కలుస్తాం కదా, మనం కలవకుండా పెళ్ళెలా అవుతుందే? జనని గారు ఎన్నిసార్లు కాల్ చేశారు? ఎందుకు? ఏమై ఉంటుంది? ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేసి ఉంటారు? ధరణి, చెప్పండి, ఎందుకు నాకు ఎన్నిసార్లు కాల్ చేశారు? ఏమైంది? ఏం లేదు, నీ ఫోన్ ఒక 2 సార్లు ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అందుకే ఏమైందో ఏంటో అని రిపీటెడ్గా ఫోన్ చేయాల్సి వచ్చింది. నీకేం కాలేదు కదా? నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళానండి? ఎక్కడికి వెళ్ళలేదు. కాలేజ్కి వెళ్ళాను. ఎందుకో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. మీ మిస్డ్ కాల్స్ చూసి ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేశారని డౌట్ వచ్చి ఫోన్ చేస్తున్నాను. అలాగా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేసరికి కాస్త భయం వేసింది. నీకేమైందో ఏంటో అని కొంచెం టెన్షన్ పడ్డాను. ఏ తల్లైనా కూతురి క్షేమమే కోరుకుంటుంది కదా, అందుకే చాలా భయపడ్డాను. నువ్వు సేఫ్గా ఉన్నావు, నీ మాట విన్నాను. ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది. నువ్వైతే క్షేమంగానే ఉన్నావు కదా? నేను క్షేమంగానే ఉన్నానండి. ష్యూర్ కదా? ష్యూర్ అండి, నాకేం కాలేదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఇంటికే వెళ్తున్నాను. ఇంటి ముందే ఉన్నాను. బాయ్ అండి, ఉంటాను. మీరు నా గురించి వరీ అవ్వకండి. అమ్మా, ధరణి మాట్లాడింది. తను సేఫ్గానే ఉంది. తను ఇంటికి వెళ్ళిపోతుంది. తను బానే ఉంది. ఇందాక కాలేజ్కి వెళ్ళిందట.
ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందట. అవును, ఎప్పుడు నిజం చెప్పే సోదమ్మా ఎందుకు ఈసారి పొరపాటు పడింది? అంత భయపెట్టింది, ఏదేదో చెప్పింది. మబ్బులు కమ్ముతున్నాయి, రాహు మింగుతున్నాడు అని. ఎంత భయపడిపోయానో. ధరణి మాట విన్నాకే మనిషినయ్యాను. ఏంట్రా సంగతి? ఏమైంది? ప్లాన్ నువ్వేసావు, ఇంప్లిమెంటేషన్ నేను చేశాను. క్రిమినల్ అండ్ సన్ ఆఫ్ క్రిమినల్, క్రూయల్ అండ్ సన్ ఆఫ్ క్రూయల్. దుర్మార్గురాలు కొడుకు చేతులు కలిపితే ఇంకా తిరుగుంటుందా మమ్మీ? నువ్వు ఏం చెప్పావో అదే నేను చేశాను. ప్లాన్ సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలో, ఎలా వాళ్లతో ఆడుకోవాలో నువ్వు డిసైడ్ చేసుకో మమ్మీ. శభాష్ శభాష్ రా బేటా. శుభవార్త నా చెవిలో వేసావు కదా. ఇక చూడు, వాళ్ళకి సినిమా చూపిస్తాను. సీక్వెల్ సినిమా, లైఫ్ లాంగ్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్. దీనికి నెంబర్లుండవు, ఓన్లీ కంటిన్యూటీయే. వాళ్ళు విలవిల్లాడుతూ ఉండటం, మనం కిలకిలా నవ్వుతూ ఉండిపోవడం. అరే త్వరగా వచ్చేసేరా. అలాగే మమ్మీ, వస్తున్నాను. జనని, ఇక మీ అందరికీ చుక్కలు చూపిస్తాను. వచ్చావా తల్లి? రా. ఫోన్ ఎత్తనంత బిజీగా ఏం చేస్తున్నావు మా కాలేజీలో? మీ నాన్నకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? అనుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందమ్మా. ఆహా, స్విచ్ ఆఫ్ అయిందా? నాన్న, మీకొక గుడ్ న్యూస్. నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. 90% వచ్చింది తెలుసా? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు బుజ్జమ్మా? నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానంటే నాన్న సంతోషపడకుండా ఇలా అడుగుతున్నారేంటి?